బిగ్ బాస్ సీజన్ 8 ఎంత రసవత్రంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో భాగంగానే ఈ సీజన్ 14వ వారం నామినేషన్ కి బిగ్ బాస్ తెరతీశాడనే చెప్పాలి. అందులోనూ ఇవే ఆఖరి నామినేషన్స్ కావడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ నువ్వా నేనా అన్నట్టుగా నామినేషన్ చేసుకున్నారు. ఇక ఎప్పట్లాగే అందరూ అనుకున్నట్టే గౌతమ్ నిఖిల్ ని టార్గెట్ చేసి నామినేషన్ చేసిన పాయింట్ ఏంటంటే, నిఖిల్ నువ్వెందుకో ఇంకా నటిస్తున్నావు అనిపించింది. అంతేకాకుండా ఆ రోజు ఏదైతే డెసిషన్ తీసుకోవాలో ఆ టైంలో నా డెసిషన్ చెప్పాను. ప్రేరణ అయితే కరెక్ట్ గా ఆడుతుందని. టేస్టీ తేజాకి నువ్వు నా గురించి ఏ విధంగా చెప్పావో ఏంటో నాకు తెలియదు గాని నన్ను తప్పుగా అయితే తేజ అనుకున్నాడు. నువ్వు కావాలనే నన్ను గేమ్ లోకి తీసుకోలేదంటూ నాకు నిఖిల్ అంతా చెప్పాడని చెప్పాడు. అందుకే నేను ఈ రీజన్ తో నిన్ను నామినేషన్ చేస్తున్నాడంటూ గౌతమ్ నిఖిల్ ని నామినేషన్ చేశాడు. అయితే నిఖిల్ కూడా ఎక్కడా తగ్గేదేలే అన్నట్టు ఇచ్చుకున్నాడనే చెప్పాలి గౌతమ్ కి. తను వెళ్ళిపోకుండా ఉండుంటే నేను అడిగేవాడిని. వెళ్ళిపోయిన తర్వాత అడిగితే నేనేం చేయగలను? నీకు నేను చెప్పాలి అంటే గనక వీకెండ్ వచ్చిన నాగార్జున గారిని ఆ వీడియో వేసి చేయమంటాను. ఎందుకంటే నేను అందులో ఏం చెప్పాననేది నీకు తెలియాలి కదా. టేస్టీ తేజ నా దగ్గరకు వచ్చి అడిగారు, నన్ను గేమ్ లో నుంచి ఎందుకు ఎవరు వద్దనుకున్నారు, నువ్వా గౌతమ్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను. నేనైతే గనక పృథ్వీ అలాగే నీ పేరు సజెషన్ చేశాను. గౌతమ్ అయితే తేజ ఆడలేడు కాబట్టి ప్రేరణను తీసుకుందాం, మనం ఓడిపోకూడదు కదా అని అన్నాడు. అదే మొక్క నేను ఆడుతో చెప్పాను. అయినా నీలాగా ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పే ఇది నాకు లేదు. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటానంటూ నిఖిల్ కూడా ఇచ్చుకున్నాడనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా రోహిణి మరోసారి విష్ణుప్రియని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే, విష్ణు ఇన్ని వారాలు గడుస్తున్నా సరే నీలో డెడికేషన్ అనేది లేదు. అనవసరంగా నువ్వు టాప్ 5 లో ఉండడం కూడా బొక్కే. అందుకే నువ్వు ఇప్పటికీ కూడా బిగ్ బాస్ మీద గానీ బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు గానీ ఎప్పుడు ఎఫెక్ట్ పెట్టి ఆడింది లేదు. ఈ హౌస్ లో నువ్వు టాప్ 5 గా అన్డిజర్వ్ అని నేను భావిస్తున్నాను కాబట్టి నేను నిన్ను నామినేషన్ చేస్తున్నానంటూ రోహిణి విష్ణుప్రియని నామినేషన్ చేసింది. అలాగే రోహిణి మరొకసారి ప్రేరణను కూడా నామినేషన్ చేసింది. మరి ఏదేమైనా సరే ప్రతిసారి గౌతమ్ నిఖిల్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఒకవేళ గౌతమ్ హైప్ అవ్వడానికేమో బహుశా. మరి మీకేమనిపించింది అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.